ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అనుబంధం కూడా ఇలాంటిదే. కాబట్టి బీఆర్ఎస్ ఓటు అడిగే అర్హతనే లేదు, నైతికత సంగతి చాలా దూరం, అసలు ఓటు అడిగే అర్హతనే లేదు. బీఆర్ఎస్ పార్టీని యాసిడ్ పోసి కడగాలి, మొక్క కూడా మొలవనియొద్దు. ఈరోజున్న మొత్తం దరిద్రానికి బీఆర్ఎస్ఏ కారణము. మొక్క కూడా మళ్ళీ మొలకెత్తొద్దంటే యాసిడ్ పోస్తారు. యాసిడ్ పోసి కడుగుతే కానీ ఈ రాష్ట్రానికి మున్సిపాలిటీలకు పట్టిన ఈ దుర్భరమైన పరిస్థితి నుంచి తెలంగాణ సమాజం బయటపడదు. ఇక మీరు నన్ను అడగొచ్చు, మరి మీ సంగతి ఏంటి సార్, మరి మీరు కూడా 2 ఏళ్ళు అయింది కదా అని. 2 ఏళ్ళలో 10 ఏళ్ళు ఒక ఆయన చేసిండు, 12 ఏళ్ళు ఒక ఆయన చేసిండు, నేను 2 సంవత్సరాలు చేసిన. 12 బీజేపీ, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 3 విడతలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది. జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నాం. ఆ మధ్యకాలంలో వాట్సాప్లలో పెట్టుకోరు, భార్యలు నమ్మడం లేదు, మొదటి తారీఖు నాడు మా జీతం పడదంటే మా సతీమణులు కూడా మమ్మల్ని నమ్మతలేరు, కావాలంటే చూడండి అని వాట్సాప్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల సంతోషాన్ని. మొదటి తారీఖు నుంచి మేము వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కోసమే, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నుంచి జీతం మేము ఇచ్చిన వాట వాస్తవం కాదా? 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఆనాడు అరాకొరగా ఇస్తే దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచి ఈరోజు అమలు చేస్తున్నది నిజం కాదా? ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు డిసెంబర్ 7 నాడు మేము అధికారం 23 నాడు చేపడితే డిసెంబర్ 9, 2023 నాడు బస్సు ప్రయాణం మొదలు పెడితే ఈ రోజు వరకు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అనా పైసా బస్సులో చెల్లించలే. ఆర్టీసీ నష్టాలలో ఉండి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ 2 సంవత్సరాలల్లో రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించి ఈరోజు లాభాల బాటలో ఆర్టీసీ కార్పొరేషన్ని కాపాడినము. 50,000 ఆర్టీసీ కార్మికులు ఈరోజు నిద్రపోగలుగుతున్నారు, కుటుంబ సభ్యులతో కనీసం గడపగలుగుతున్నారు. 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు ఏంది, దాని గుర్తింపు విలువైందా? చంద్రశేఖరరావు గారు రేషన్ కార్డు ఇద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. మేము వచ్చినాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఆనాడు దొడ్డు బియ్యం పెడితే బర్రెలకు దాన పెట్టేది. 3,17,00,000 మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3,78,00,000 జనాభా ఉంటే అందులో 3,17,00,000 మందికి ఈరోజు సన్న బియ్యము 6 కిలోలు ప్రతి వాడికి ఈరోజు ఆకలి తీరుస్తుంది మా ప్రభుత్వము. 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినము. ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు చెల్లించినము. వ్యవసాయానికి 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినము. 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల ప్రకారం రైతు రుణమాఫీ చేసినము.